సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో జోరా USDT లో అయితే ట్రేడ్ అనేది తీసుకుని ఉండే 1:3 రిస్క్ రివార్డ్ తో అయితే తీసుకున్నా బ్రో. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎట్లా ఎనలైసిస్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మనం చిన్న కాయిన్స్ లో తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏందో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఎట్ ది ఎండ్ మనకు ఎంత ప్రాఫిట్ అయింది ఏందనేది మీకు ప్రతి ఒక్కటి చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. సో వీడియో అయితే జాగ్రత్తగా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నేను జోరాలో ఒక ట్రేడ్ అనేది తీసుకునుండే బ్రో, అంటే నిన్నైతే తీసుకునుండే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, దగ్గర మన టార్గెట్ వరకు అయితే మార్కెట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది, అండ్ నేను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా అండ్ టార్గెట్ ఎంత పెట్టుకున్నా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సింపుల్ గా ఇక్కడ 4 అవర్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకుంటే జోరా కాయిన్ అయితే టోటల్ గా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా? సో మనకు ఒక డైరెక్షన్ అనేది కనిపించేసింది, ఫాలింగ్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి. ఓకే, ఈ ట్రేడ్ కూడా నేను సేల్ సైడ్ తీసుకున్నా. సరేనా? ఒక డైరెక్షన్ చూసుకోవడానికి మనం 4 అవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. సో 1 అవర్ కి షిఫ్ట్ చేస్తే, సో ఇప్పుడు మీకు చూపిస్తా ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర మనం తీసుకోవడానికి రీజన్ ఏముండే, అండ్ ఇక్కడ వరకు టార్గెట్ ఎందుకు పెట్టుకున్నా, అండ్ ఇక్కడ స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బ్రో సింపుల్, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఫిబొనాచితో చూసుకుంటే ఇగో ఇక్కడ హైట్ లో మార్క్ చేసుకుంటే, ఎందుకంటే ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి హైట్ లో మనం మార్క్ చేసుకుంటాం. ఓకే, హైట్ లో ఇక్కడ మనము మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇది మన రెసిస్టెన్స్ ఉండే, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. హైట్ లో మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు 0.6 లెవెల్, ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు 0.6 లెవెల్ కి టచ్ అయ్యి దాని తర్వాత ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది గైస్ ఇక్కడ. ఓకే, సో అందుకోసమే నేను ఇక్కడ ఒక సేల్ సైడ్ అనేది ఎంట్రీ ప్లాన్ చేసిన. ఓకే, సింపుల్, అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తా. దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ఇగో ఇక్కడ పెట్టుకున్నా గైస్. ఇక్కడ నేను స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకున్నా అంటే సింపుల్ 15 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకొని నేను ఒక రెసిస్టెంట్ పాయింట్స్ దగ్గర అయితే పెట్టుకుంటా. ఇగో ఒకటి, ఇది ఒక మనకు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉండే, అంటే ఇగో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా నేను. సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం సేఫ్ సైడ్ ఉంటదని కొంచెం పైనే పెట్టుకున్నా. ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నా అంటే ఇగో ఇక్కడ టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఎందుకంటే ఇది లిక్విడేట్ అయి కూడా ఒకవేళ ఇక్కడ ఇగో ఇక్కడ వరకు రావాల్సిందే మార్కెట్. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళి ఒకవేళ రివర్సల్ అయితే అవుతుంది ఈ పాయింట్ దగ్గర అని, సో ఇక్కడైతే పెట్టుకున్నా. సో ఇది దగ్గర మనకి ఎంత ఉంది బ్రో? సో ఇగో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర మనము ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకొని ఇగో ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఇక్కడ మన స్టాప్ లాస్ ఉండే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దెన్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటే దగ్గర 3.5 గైస్. ఓకే, అంటే 1:3 దగ్గర 1:3.5 అయితే తీసుకున్నాను నేను. దాని తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు మన స్టాప్ లాస్ ని కూడా ట్రిల్లింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చిన అన్నట్టు. ఓకే, స్టాప్ లాస్ ని కూడా ట్రిల్ చేసుకొని అయితే తీసుకొచ్చిన. ఈ విధంగా రెసిస్టెన్స్ పాయింట్ ని చూసుకుంటూ ఇక్కడ వరకు అయితే ట్రిల్ చేసిన. చూసుకోవచ్చు ఇప్పుడు రెసిస్టెన్స్ ఏంటంటే ఇగో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాలింగ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇగో ఇది ఇంకా ఫాలింగ్ అయింది అనుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత దీనికి మళ్ళీ నేను ట్రిల్ చేసుకొని కిందికి తీసుకొస్తా. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా ట్రిల్లింగ్ చేసుకొస్తూ కిందికి అయితే తీసుకొచ్చిన. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్సల్ కూడా అయిపోయింది అనుకోండి, మనకు ఎంతో అంత ప్రాఫిట్ కూడా అవుతుంది అన్నట్టు. ఓకే, మనం ట్రిల్లింగ్ చేసుకుంటే ఇది మనకు యూజ్ అనేది ఉంటుంది బ్రో. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో మీకు అప్డేట్ చేస్తా ఈ ట్రేడ్ లో మనకి ప్రాఫిట్ అంటే టార్గెట్ హిట్ అయిందా, లేదంటే ఏమైందా, ట్రిల్లింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందా, ఏమైందో అప్డేట్ చేస్తా. ఇది మనము తీసుకోవడానికి రీజన్. అండ్ జోరాలో అయితే తీసుకున్నప్పుడు జోరా కాయిన్ లో అయితే, సో పెనీ కాయిన్ ఇది తెలిసిందే కదా మీకు. సో బిట్ కాయిన్ కొంచెం సైడ్ బేస్ నడుస్తుందని దీంట్లో అయితే తీసుకుని. ఓకే, మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఎనలైసిస్ చేసి తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా అయితే మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసినాం. సో నేను మీకు అప్డేట్ చేస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా. ఓకే, చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. సో మార్కెట్ చూసుకోవచ్చు, మనం టార్గెట్ ఇక్కడ వరకు అయితే పెట్టుకుని ఉండే కదా, బట్ మార్కెట్ చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అనేది అయిపోయింది బ్రో. సో ఇక్కడ నేను మంచి చేసిన అంటే నేను ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది చేసిన. సో స్టాప్ లాస్ ని ట్రిల్ చేసుకుంటూ వచ్చినుండే. సో సింపుల్ గా మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అంటే ట్రిల్ చేస్తే మనకి ఏంటంటే బెనిఫిట్ బ్రో, ఎంతో అంత ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వరకు ట్రిల్ చేయకపోతే, ఇక్కడికి నేను నా ట్రేడ్ ని క్లోజ్ చేయకపోతే వేస్ట్ గా చూసుకోవచ్చు ఇంతగానము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒకవేళ రివర్సల్ అయింది అనుకోండి, మనం ఎంతైతే చూసినామో ఒక 2 డేస్ లో ఎంతైతే నేను ప్రాఫిట్ తీసుకోవడానికి వెయిట్ చేసినానో అది కూడా మనకు దొరకదు అన్నట్టు. ఇది ఓకేనా? సో ట్రిల్లింగ్ చేసింది చాలా బెటర్ గా అయితే అయింది. సో జోరాలు అయితే తీసుకునుండే నేను ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను మీకు. ఇగో జోరా USDT అయితే తీసుకునుండే. సో దీని ఎనలైసిస్ కూడా చూపించిన బ్రో నేను ఎట్లా ఎనలైసిస్ చేసిన ఏంది అనేది మీకు స్టార్టింగ్ లోనే చూపించిన. ఓకే, మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో ఇక్కడ నేను ట్రిల్లింగ్ చేసుకుంటూ అయితే వచ్చినుండే. సో ప్రీవియస్ ఐ థింక్ ఇగో ఇక్కడ వరకు వచ్చి నా స్టాప్ లాస్ ఏమో హిట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ట్రిల్ చేసింది చాలా బెటర్ గా అయితే అయింది అన్నట్టు. సరేనా? ఇది 1:3.5
బై తీసుకున్నా. సో అందుకోసం నేను ట్రిల్ అనేది చేసిన గైస్. సో ఇది గైస్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ అండ్ ఇది మన ఎనాలిసిస్ అనేవి. సో ఈ విధంగా నేను ట్రిల్ చేసుకుంటూ ఇంత ప్రాఫిట్ అనేది బుక్ చేసిన. సో ఐ హోప్ మీకు చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. 15 minutes లో అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది మీది. సరేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.